హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక మంచి ఫుడ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను. మా ఏరియాలో కొత్తగా ఇలా వెనుక ఫుడ్స్ అని వన్ స్టాప్ కేఫ్ అని ఒక ఫ్రాంచైజ్ టైప్ ఇది. సో వీళ్ళ దగ్గర ఏంటంటే మిల్క్ షేక్స్, జ్యూసెస్, ఫ్రైడ్ చికెను అండ్ ఆల్ టిఫిన్స్ టు బిర్యానీస్ అండ్ తందూరి ఐటమ్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి ఇక్కడ ఒకటే చోట. సో వీళ్ళ యాంబియన్స్ చూడండి ఎంత బాగుందో. ఇది ఒక చిన్న క్యూట్ లిటిల్ కేఫ్ లా ఉంది. నాకు మెయిన్గా ఈ గార్డెన్ సెటప్ బాగా నచ్చింది. మెయిన్గా అసలుకి నేను కొత్తది ఓపెన్ చేశారు కదా అని అలా వచ్చా లోపలికి. ఈ గార్డెన్ సెటప్ చూసి ఫ్యాన్ అయిపోయాను నేను ఇక్కడికి. అండ్ దాంతోపాటు ప్లస్ పాయింట్ ఏంటంటే నాకు ఫుడ్ చాలా టేస్ట్ అంటే చాలా టేస్టీగా ఉంది. నేను చెప్పడం కాదు, మీరు కుదిరితే మీరు ప్రగతినగర్ నిజాంపేట సైడ్ ఉంటే ఒకసారి వచ్చి వీళ్ళ దగ్గర ఫుడ్ టేస్ట్ చేసి మీరే కామెంట్ చేయండి. ఎందుకంటే మీరు అంతలా లవ్ చేస్తారు ఈ ఫుడ్. చిన్న కేఫ్ అయినా చాలా అంటే చాలా మంచిగా ఉంది అసలుకి. ఫుడ్ ఫ్రెష్గా టేస్టీగా ఉంది. సో ఫస్ట్ వీళ్ళ మెనూ చూసేద్దాం. సో దాన్ని బట్టి మీకు ఒక ఐడియా వస్తుంది ఇక్కడ రేట్స్ ఎలా ఉన్నాయి అంటే ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో మీకు తెలుస్తుంది. సో చూసేయండి మెనూ. కమింగ్ టు దర్ ఫుడ్, నేను ఫస్ట్ ఆర్డర్ చేసుకుంది బేబీకార్న్ మెజెస్టిక్ గార్లిక్ నాన్, క్రిస్పీ కార్న్ ఆర్డర్ చేసుకున్నాను. చాలా ఫ్రెష్గా ఇప్పుడే రెడీ చేసి ఇచ్చారు. అంటే చాలా రెస్టారెంట్స్లో ముందు కొంచెం లైట్గా అయినా చేసుకొని పెట్టుకొని అప్పటికప్పుడు చేసుకొని తెస్తారు కదా. బట్ ఇలా ఇక్కడ అలా కాదు, డైరెక్ట్ రా స్టేజ్ నుండి మంచి ఫ్రెష్గా చేసి తీసుకొచ్చారు. చూడండి ఎలా పొగలు కక్కుతుందో. ఇది వచ్చేసి బేబీకార్న్ మెజెస్టిక్. సో నేను మ్యాక్సిమం బేబీకార్న్ మంచూరియానే చూసా కానీ చాలా చోట్ల, అంటే ఎప్పుడు అదే తింటా. బట్ ఇక్కడ బేబీకార్న్ మెజెస్టిక్ అని ఉంది కదా అని చెప్పి ఫస్ట్ ఇది ట్రై చేద్దాం తీసుకున్నా. సో క్వాంటిటీ కూడా పర్లేదు. దీని ప్రైస్ కూడా చాలా తక్కువ, 160 రూపీస్. 160 రూపీస్కి క్వాలిటీ అండ్ క్వాంటిటీ బెస్ట్. అంటే ఇంత యాంబియన్స్ ఇచ్చి క్వాంటిటీ ఇచ్చారంటే చాలా గ్రేట్. నాకు ఎప్పుడు నుండో బటర్ నాన్స్ అండ్ ఇలా స్టార్టర్స్ తినాలంటే ఇష్టం. బట్ ఈ పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళి తినాలంటే 500 రూపీస్ అవుద్ది మినిమం. టేస్ట్ కూడా అంతగా అనిపించదు, ఎందుకంటే వాళ్ళంతా ఫుడ్ టేస్టింగ్ సాల్ట్ ఏవేవో వాడతారు కదా. సో ఇక్కడైతే నాకు అలా ఏం అనిపించలేదు, మంచిగా ఉంది. నేను ఇంతలా ఎందుకు చెప్తున్నా అంటే నాకు ఈ కేఫ్ ఎంతలా నచ్చిందంటే, అంటే నాకు ఈ ఫుడ్ అనేది చాలా ఇష్టం. బట్ నేను ఎక్కువ తిన్ను, ఎందుకంటే రేట్స్ చాలా ఎక్కువ ఉంటాయి ఇక్కడ రెస్టారెంట్స్లో. బట్ ఇక్కడ ఉన్న ప్రైసెస్కి, యాంబియన్స్కి, క్వాంటిటీకి ఫిదా అయిపోయా. సో మ్యాక్సిమం వీక్లీ 3 to 4 టైమ్స్ వెళ్తున్నా. వాళ్ళకి డైలీ కస్టమర్ లాగా వెళ్ళిపోయా. ఇదిగోండి ఎర్లీ మార్నింగ్ వచ్చేసా. మళ్ళీ ఇక్కడ టిఫిన్స్ కూడా ఉన్నాయి. సో టిఫిన్స్ ట్రై చేద్దామని వచ్చేసా ఎర్లీ మార్నింగే. సో మంచి గార్డెన్ సెటప్లో కూర్చున్నా ప్రశాంతంగా. సో నేను ఆర్డర్ చేసింది ఎగ్ దోశ వచ్చేసింది. చూడండి జస్ట్ 45 రూపీస్కి ఎంత పెద్ద ఎగ్ దోశ ఇచ్చారో. వీళ్ళు ఇప్పుడే ఈ మధ్య పెట్టారు, జస్ట్ 10 days అయింది అనుకుంటా. సో నేను స్టార్టింగ్ కదా అంతగా ఉండదు అనుకున్నా, ఎందుకంటే స్టార్టింగ్లో ఫుడ్ టేస్ట్ అంతగా సెట్ అవుతుంది కదా. బట్ స్టార్టింగ్లోనే ఇంత టేస్ట్ ఇస్తున్నారంటే నెక్స్ట్ ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఈ గ్రీనరీ కోసమే వస్తాం మ్యాక్సిమం రోజు ఇక్కడికి. సో నేను నార్మల్ సింగిల్ ఎగ్ దోశ తీసుకున్నా, తర్వాత డబుల్ ఎగ్ దోశ ట్రై చేసా, అది ఇంకో సూపర్ ఉంది. సో బ్రేక్ఫాస్ట్ కూడా మంచిగా ఉంటుంది ఇక్కడ. నేను చెప్పడం కాదు, మీరు ట్రై చేయండి. ట్రై చేశాక మీరే నాకు కామెంట్స్ పెడతారు మంచి ప్లేస్ సజెస్ట్ చేశాను. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాం ఇన్స్టాగ్రామ్లో ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళకి డబ్బులు ఇస్తారు, వాళ్ళు ఏమో పోయి మంచిగా ఎక్కడో కేఫ్ దగ్గరికి బాగుందని చెప్తారు, అక్కడికి వెళ్ళి పిచ్చోళ్ళం అవుతాం. బట్ నేను అలా కాదు, నాకు నచ్చింది కాబట్టి ఈ ప్లేస్ ఇంత హైప్ చేస్తున్నా. ఎందుకంటే ఈ టేస్ట్ మంచిగా ఉంది కాబట్టి అందరూ తిని వీళ్ళని సపోర్ట్ చేస్తే వీళ్ళకి కొంచెం బూస్ట్ వస్తుంది. సో మళ్ళీ ఈవినింగ్ వచ్చేసా ఇక్కడికి. నా ఫేవరెట్ గార్లిక్ నాన్ అండ్ ఈరోజు నా ఫేవరెట్ గోబీ మంచూరియా ఆర్డర్ చేసుకున్నాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో, మనకు అర్థమైపోద్ది పీస్ ఫ్రెష్గా ఉందా లేదా అని. సో ఇంకా స్టార్ట్ చేసేద్దాం యుద్ధం. ఇక్కడ ప్రశాంతంగా కూర్చొని మంచిగా ఫీల్ అవుతా
తినేస్తున్నా. ఎందుకంటే మనం ఫుడ్ అనేది చిన్న చిన్నగా తినాలి. సో క్లీన్ స్వీప్ చేసేసి బయటకు వచ్చేసా. ఇది వీళ్ళ మెను. టిఫిన్స్, మీల్స్, బిర్యానీస్, పులావ్స్, చైనీస్, స్వీట్స్. స్వీట్స్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు అనుకుంటా, బట్ మిగతా అన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మళ్ళీ వచ్చేసాను. ఈసారి చికెన్ ఐటెం ట్రై చేద్దాం అని చెప్పి. అంటే నేను మ్యాక్సిమం వెజిటేరియనే ప్రిఫర్ చేస్తాను రెస్టారెంట్స్లో. ఎందుకంటే చికెన్ ఐటమ్స్ అంటే వాళ్ళు ఎప్పుడు వాడతారో అని చెప్పి నేను ఎక్కువ ప్రిఫర్ చేయను. బట్ ఇక్కడ మాత్రం చాలా ఫ్రెష్గా ఉంది చికెను. వీళ్ళు డైలీ ఎప్పటికప్పుడు తెచ్చుకుంటారు చికెను. అండ్ రెస్టారెంట్స్ అనేది తెలిసిందే అనుకుంటా. నేను మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది రెస్టారెంట్స్ ఉన్నాయి, వాళ్ళ దానికి వెళ్ళినప్పుడు ఫ్రిడ్జ్లో ఇంత బిర్యానీ చికెన్ పీసులు ఉంటాయి. ఎందుకురా అంటే తర్వాత రోజు వాడాలంటారు. సో అలా ఉంటాయి రెస్టారెంట్స్. అది చూశాక నేను రెస్టారెంట్స్లో తినేయడం మానేసా. బట్ ఇక్కడ మాత్రం ఫుల్ క్లీన్ స్వీప్ చేశానంటే చూడండి, నాకు అంత నచ్చితే మాత్రం అంతలా నేను తినను. సో మళ్ళీ వచ్చేసా ఇక్కడికి. ఈసారి డబుల్ ఎగ్ దోశ కోసం మన సౌల్ఫుల్ బ్రోకి ఇక్కడ ఇది రికమెండ్ చేయాలి. వచ్చి ఇక్కడే ఉంటాడేమో ఇంకా పొద్దున్న రాత్రి వరకు ఈ ఫుడ్ ఐటమ్స్కి. సో వీళ్ళ యాంబియన్స్ చూడండి. ఈ యాంబియన్స్లో కూర్చొని ప్రశాంతంగా రోజు బ్రేక్ఫాస్ట్ చేస్తా ఇక్కడ. లంచ్ ఎప్పుడు రాలేదు, కానీ మ్యాక్సిమం డిన్నర్ ఇక్కడే ఉంటుంది నాది. చూడండి, డబుల్ ఎగ్ దోశ 50 రూపీస్కి ఇంత పెద్దది, ఇంత క్వాలిటీగా ఎవరు ఇవ్వరు. సో వీళ్ళ స్టోర్ వచ్చేసి నిజాంపేట్ హై టెన్షన్ లైన్ నుండి మనం ప్రగతి నగర్ వెళ్ళే ప్రసాద్ హాస్పిటల్ వెళ్ళే రూట్లో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. మీకు పెద్ద బోర్డు కనపడుతుంది లైటింగ్స్తో. సో మీరు ఎవరైనా కొత్తగా ఫుడ్ ట్రై చేయాలని ఉంది, అండ్ దాబా ఫుడ్ లా టైపు చాలా తక్కువ ప్రైస్లో మంచి ఫుడ్ తినాలని ఉంటే ఇక్కడికి వచ్చేసేయండి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ and press the bell icon. Bye guys. See you in the next vlog. Until then, watch my previous videos.